ఏర్పడి రెండో రోజు నిన్న ఉదయం 4 గంటలకే కొద్దిగా ఇబ్బంది ఉండి రోజు 20-30 మంది ప్రకాశం బజార్లో షాపింగ్ చేయడానికి ఇబ్బంది ఉన్నప్పుడు నిన్న ఉదయం 4 గంటలకే పోయి దాదాపు 5 గంటలు అక్కడ కూర్చొని అడిషనల్ కలెక్టర్ గారు, పోలీస్ ఆఫీసర్, ఎస్పీ గారు అందరూ కూడా రావడం, కలెక్టర్ గారు కూడా పర్యవేక్షిస్తూ దాన్ని కూడా నిన్న వర్క్ స్టార్ట్ చేసినాం. అది అన్అఫీషియల్ గా కోర్టు రాత్రి చేసింది కాబట్టి ఈ రోజుకెళ్ళి అఫీషియల్ ప్రోగ్రాం మొదటి ప్రోగ్రాం ఈరోజు శివాజీ నగర్ పార్క్ అభివృద్ధి 2 కోట్లతో ఒక మోడల్ పార్క్ గా చేయబోతున్నాం. అవన్నీ కూడా ఇప్పుడు ఆ ఫోటోలు డిజైనర్ కూడా వచ్చింది. మన కన్సల్టెంట్ ఇక్కడ కన్సల్టెంట్ గా రమ్మను, కన్సల్టెంట్ గారు కూడా పిలిచేయడం కానీ హైదరాబాద్కి వెళ్లి 2 కోట్లతో అన్ని రకాల హైదరాబాద్ లో చాలా తక్కువ ఉంటాయి అసలు పార్కులు. ఆ పార్క్ మోడల్లో దీన్ని చేయబోతున్నాం. ఒక వారం రోజుల్లోనే టెండర్ ప్రక్రియ పూర్తి చేసుకుని ఏప్రిల్ 8 నాటికి ఈ పార్క్ ని అన్ని విధాలుగా ఇటు పెద్దలు గాని, అక్క చెల్లెళ్ళు గాని, పిల్లలు గాని ఉదయం సాయంత్రం పూట ఎప్పుడైనా రిలాక్స్ అవడానికి మంచి మంచి చెట్లు కూడా ఏం పెట్టాలో కూడా డిసైడ్ చేసినాం. ఆక్సిజన్ వచ్చే చెట్లు కానివ్వండి, మధ్యలో స్ప్రింక్లర్, వాటర్ స్ప్రింక్లర్ తో పాటు ఒక మోడల్ గా చేస్తూ ఈ పార్క్ తో మొదలై దీని తర్వాత పద్మావతి నగర్ కాలనీ కూడా ఎప్పుడే ఉండదు ఫౌండేషన్ జోన్. ఈ 2 పార్కులు, తర్వాత కామేశ్వర్ కాలనీ, ఆ తర్వాత గతంలోనే వెంకటేశ్వర కాలనీ, ఆ ఏరియాలో 2 పార్కులు స్టార్ట్ చేసినాం. టోటల్ పార్కులను అభివృద్ధి చేస్తూ ఇది దీంతో పాటు శానిటేషన్, డ్రింకింగ్ వాటర్ 24/7 వాటర్ వచ్చే విధంగా లతీఫ్ షా గుట్ట దగ్గర ఫౌండేషన్ స్టోన్ కూడా 2000 ఇళ్లకు ఎప్పుడైనా సరే కృష్ణా వాటర్ వచ్చే విధంగా నల్లా ఇస్తే 4 నీళ్లు వచ్చే పైలట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆ పనులు నడుస్తున్నాయి. ఆ తర్వాత ముఖ్యమైనది శానిటేషన్. నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా నిన్న ఈవినింగ్ రివ్యూలో ఒకటే చెప్పింది, పట్టణాలలో శానిటేషన్ అండ్ పార్కుల అభివృద్ధి చాలా ముఖ్యం. నేను ఎప్పుడైనా ఆకస్మిక తనిఖీలు చేస్తాను, ఎక్కడైనా ఏ టౌన్ అని చెప్పి క్లియర్ కట్ గా చెప్పడం జరిగింది. అందుకని నేను కూడా నల్గొండ మున్సిపాలిటీలో వారానికి 2-3 సార్లు వచ్చినా తప్పకుండా ఎక్కడైనా సరే ఆకస్మికంగా తనిఖీ చేస్తూ ఒకవైపు మేయర్, మా కౌన్సిల్ కార్పొరేటర్స్ అందరూ కూడా తిరుగుతుంటారు. నేను కూడా